హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం హిస్టరీకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చూడడం జరుగుతుంది. అందులో మొదటిది, భారతదేశంను సాంస్కృతిక ప్రదర్శనశాల అనుటకు కారణం ఏంటి? ఆన్సర్, భిన్నత్వంలో ఏకత్వము. పంచతంత్రమును ఇంగ్లీష్లో మరియు తెలుగులో అనువాదం చేసిన వారు. ఇంగ్లీష్లో ఆర్థర్ డబ్ల్యూ రైడర్ అనేవారు, తెలుగులో దూబగుంట నారాయణ కవి అనేవారు అనువాదం చేయడం జరిగింది. రాజతరంగిణి ఏ రాజు చరిత్ర గురించి తెలియజేస్తుంది? ఆన్సరు, కాశ్మీరు పాలించిన రాజుల గురించి తెలియజేయడం జరుగుతుంది. కల్హణుడు ఎవరి ఆస్థానంలో ఉన్నవారు? లోహర వంశ రాజైన జయసింహ III. ఈ జయసింహ III అనేవారు కాశ్మీర్ను పరిపాలించిన రాజులలో ఒకరు. కళింగ యుద్ధానికి ముందు అశోకుని ఇష్టదైవం శివుడని, శ్రీనగర్ను అశోకుడు నిర్మించాడని ఏ గ్రంథం తెలియజేస్తుంది? కల్హణుడి రాజతరంగిణి. ఈ కల్హణుడే ఇక్కడ కాశ్మీరు రాజులలో జయసింహ III అనే రాజు యొక్క ఆస్థాన కవి. పతంజలి మహాభాష్యం ఎవరి రచనకు వ్యాఖ్యాన గ్రంథం? పతంజలి రచించిన మహాభాష్యం అనే గ్రంథం ఎవరి రచనకు వ్యాఖ్యాన గ్రంథం? పాణిని అష్టాధ్యాయి. పాటలిపుత్ర నగర పాలన గురించి తెలియజేస్తున్న గ్రీకు రచన ఏది? మొగస్తనీస్ రచించిన ఇండికా అనే గ్రంథం పాటలిపుత్ర నగర పాలన గురించి తెలియజేయడం జరుగుతుంది. మొగస్తనీస్ రచించిన ఇండియా ఎవరి రచనలో ఉదాహరించిన విషయాల వల్ల లభిస్తుంది? మొగస్తనీస్ రచించిన ఇండికా అనే గ్రంథం ప్రస్తుతం లభించడం లేదు. అది కొంతమంది రచించిన రచనలలో ఉదాహరించిన విషయాలను బట్టి మనం తెలుసుకోవడం జరుగుతుంది. అది స్ట్రాంబో, డియోడరస్, అరియన్, ప్లూటార్క్, జస్టిన్ ఈ రచయితలు రచించిన గ్రంథాల్లోని విషయాలు ఉదహరించిన విషయాల వల్ల మనకు ఇండికా అనే గ్రంథం మనకు ఇప్పుడు ప్రస్తుతం తెలియడం జరుగుతుంది. భారత్కు సంబంధించి మనకు లభిస్తున్న తొలి గ్రీకు రచన ఎవరిది? డియోడరస్ అనే రచయిత యొక్క రచన మనకు భారతదేశానికి సంబంధించిన తొలి గ్రీకు రచన అవుతుంది. గ్రీకులు తమ రచనలో చంద్రగుప్త మౌర్యుని ఏమని పేర్కొన్నారు? సాండ్రోకోటస్. గ్రీకులు తమ రచనలో చంద్రగుప్త మౌర్యుని సాండ్రోకోటస్ అనే పేరుతో పేర్కొనడం జరిగింది. యువకుడిగా ఉన్నప్పుడు చంద్రగుప్త మౌర్యుడు అలెగ్జాండర్ను కలిసినట్లు పేర్కొన్నది ఎవరు? ప్లూటార్క్ అనే రచయిత చంద్రగుప్త మౌర్యుడు యువకుడిగా ఉన్నప్పుడు అలెగ్జాండర్ను కలిసినట్లు పేర్కొన్నాడు. రోమన్ సామ్రాజ్యంతో వర్తకమును, ముఖ్య రేవు పట్టణాలను గురించి తెలియజేస్తున్న అజ్ఞాత రచయిత రచించిన రచన ఏది? ఎర్ర సముద్రముపై దినచర్య పుస్తకం లేదా పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ. యాత్రికులలో రాజు అని పిలువబడిన చైనా యాత్రికుడు ఎవరు? హ్యుయాన్సాంగ్. చారిత్రక రచనను అధ్యయనం చేయుటను ఏమంటారు? హిస్టోరియోగ్రఫీ.